బోనాల్ వీడియో పార్ట్ 3. మేము లాస్ట్ వీడియోలో గుడికైతే రీచ్ అయిపోయినాం కదా, దానికి పడ్డ కష్టాలు ఏందో ఇప్పుడు వినండి చెప్తా. అయితే 3 కిలోమీటర్సే కదా, గుడికి ఈజీగా నడిచేస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండే మేము. కానీ ఆ ఎండలో ఉక్కపోతలో జనాల మధ్యలో నడవడానికి మస్తు ఇబ్బంది అయింది. అయితే చరణ్ ఒక హాఫ్ డిస్టెన్స్ వరకు రమ్మన్నాం, మేము అక్కడ దాకా నడిచేద్దాం అనుకున్నాం. అంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా అందరిని దాటేసుకొని ముందుకు వచ్చేసాం. ఖాళీ రోడ్ ఉంటుంది, అక్కడ చరణ్ వెయిట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ చరణ్కి అసలు ముందుకు కదలడానికి లేక గుడి దగ్గరనే ఉండిపోయిండు. ఇంకా మేము ఒక్కొక్కలం పీటీ ఉషా లాగా రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకొని మరి దాటుకుంటూ వెళ్ళిపోయేసరికి గుడి ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఊరు నుంచి గుడి దాకా అంతమంది ఉంటారని. మీరు అసలు నా గుడి కార్లు ఎట్లా వస్తారు, మీరు నడుచుకుంటూనే రావాలని అనుకుందేమో. మాకు తెలియకుండానే మేము గుడి వరకు రీచ్ అయిపోయినాము. కానీ ఏ మాట కామాట బోనాల పండుగ మాత్రం మస్తు జరిగింది. అంటే ఊరంతా జరుపుకునే పండగకి వెళ్ళడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా డాడీ సర్పంచ్ అయినప్పుడు ఇవన్నీ అటెండ్ అవ్వాలని రాసి పెట్టున్నట్టుంది. ఇక్కడ మా డాడీని చూస్తే మొహానికి బట్టలకి మొత్తం పసుపు రాసుకొని ఆయనకే పూనకం వచ్చినట్టుగా అనిపించిండు నాకైతే. ఇదే ఇంకా బోనాల్ సిరీస్ లాస్ట్ వీడియోస్. అండ్ ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.